గుడ్ ఈవినింగ్ అండి, అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈవెంట్కి వచ్చిన మా స్పెషల్ గెస్ట్ అనిల్ రావు గారు, సంపత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొత్తాన్ని. అండ్ ఈ నవరూపం జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మా మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ మా మనోజ్ గారి విషయంలో ఒక చిన్న డిస్కషన్ సరదాగా చెప్తాను. ఈ సినిమాలో ఏ రోల్ ఎవరు చేస్తారు ఏమీ చెప్పలేదు నుంచి నాకు మొదట్లో. అదే ఈ సినిమా మనం చేస్తున్నాం. ఈ రోల్కి ఎవరు అనుకుంటున్నాం ఒకసారి నువ్వు చెప్పి వైల్డ్ చేస్తే పర్లేదు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు చెప్పు అంటే నువ్వు ఎవరు అనుకుంటున్నా తెలియదు కానీ అయితే నేను ఒక ఆప్షన్ చెప్పాను, ఆయన చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ నన్ను పెడతావు ఏం చేస్తే నాకు తెలియదు అని చెప్పానండి. పర్లేదు చెప్పాను ట్రై కదా అంటే మనోజ్ గారు చేస్తా అగ్రిపోతాము అని చెప్పానండి. అంటే ఎలా ఎంత సింగ్ ఎలాగంటే అదిగా నా పేరు సాగుతుంది అని చెప్పాడు. అలాగా ఈ రోడ్కి మీరు తప్ప ఇంకెవ్వరు ఏమీ చేయలేదు. అండ్ దట్ మచ్ ఈ పోర్ట్రేట్ దిస్ క్వాలిటీస్. థ్యాంక్స్ ఫర్ దిస్ రోల్ అండి. అలాగే రోహిత్ గారు మీకు ఒక విషయం చెప్తాను. మనోజ్ గారు విజయపూర్కి వచ్చి సినిమా చేస్తున్నారు సార్. ఫస్ట్ హాఫ్ చూసారు, సూపర్ అభివృద్ధి అనుకున్నాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసాం, సినిమా జరుగుతుంది. సడన్ గా ఒకసారి బ్రదర్ ఒకసారి ఆపుతారా అన్నారు. అది ఏ ఎపిసోడో మీకు బాగా తెలుసు. బుచ్చిరాజు గారు ఆడుతాడు సీన్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆయన చాలా హెల్తీ అయిపోయి నాకు ఒక బ్రేక్ కావాలి అని దాదాపు 20 నిమిషాలు మళ్ళీ ఆయన నార్మల్ కొని కావాలి. ఆ క్వార్టర్లో ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మీ లైఫ్ లో ఆయన ఎక్కడికైనట్టు ఏమో తెలియదు కానీ అలాంటి ఫ్రెండ్ నిజంగా చాలా చాలా లక్కీ సార్. నేను చూసినగా చెప్తున్నాను సార్, నేను చూసా ఆయన ఎమోషన్ నేను చూసా. అండ్ అలాగే మా సాయి శ్రీనివాస్ గారు సార్, మన దగ్గర ఆల్రెడీ 2 years సినిమా చేశాను. అప్పటి నుంచి వెయిటింగ్ మళ్ళీ చేయాలి. ఎందుకంటే నాకు కమర్షియల్ సినిమా అలా ఇష్టం. మీలాంటి కమర్షియల్ హీరోతో సినిమా చేసినప్పుడు అది ఇచ్చే మజా వేరండి. ఫైట్స్ ఇలాగ తీసేస్తారు, గ్యాస్ కింద ఆడేస్తారు. ఏంటండి బాబు మీ ఎనర్జీ అసలు చెప్తున్నా. అలాగే ఈ సినిమాలో మీ ఫైట్స్, మీ విజృంభణ నెక్స్ట్ లెవెల్ అంతే. మాకు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ ఇస్తుందని చెప్పి నమ్ముతున్నామండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా టీమ్ ఎఫర్ట్స్ 1% కూడా మిస్ అవ్వదు ఈ సినిమాలో. ప్రతి ఒక్కటి కష్టం, మా రైటర్స్ నుంచి మా మ్యూజిక్ సీజన్ గురించి బాగా చెప్తాను. మార్నింగ్ లో నాకు ఫోన్ చేసి సినిమా చాలా వచ్చిందయ్యా, నేను మ్యూజిక్ బాగా చేశాను కదా, కంపెనీస్ ఎక్కువ ఎమోషన్ అయిపోయి ఎక్కడొచ్చేసి ఏమన్నా స్పీకర్ తగ్గిపోయి పనులు చేసానా అని అడిగావు కదా. మీ సినిమా ఎంత ఏం చేసుకున్నా అది చాలు. అండ్ అనిల్ గారు చిన్న రిక్వెస్ట్ అండి, మెగా అనిల్ మా అన్నయ్య బొమ్మ 1000 కోట్ల నెంబర్కి వచ్చించాలి. ఇది మా రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మా విజయ్, మన ఏలూరు ఫంక్షన్ లో మనోజ్ గారిని తప్పించాగా, మన 30వ తారీఖు మానుషా గారిని నేను ఇస్తాను తప్పి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ. అంటే ఎవరి మైక్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సంపత్ గారు, ఎవ్రీవన్. లవ్ యూ మనోజ్, లవ్ యూ. ఇది ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి షూటింగ్ చేసినట్టుంది నాకు. రైట్ ఫ్రమ్ విజయ్తో స్టార్ట్ చేయాలి. గబ్బర్ సింగ్ కన్నా ముందు వీడిగా ఉన్నప్పటి నుంచి నాకు విజయ్ ఫ్రెండ్ బాగా క్లోజ్. అలానే మా ముగ్గురు హీరోస్ సాయి, రోహిత్ అండ్ మనోజ్ గారు అందరూ కూడా ఇంటికి షూటింగ్ చేసినట్టు ఉన్నది ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్. అండ్ కొన్ని కారణాల వల్ల తెలుసో తెలియకో ఒక రకంగా చూస్తే సాయి గారికి ఆల్మోస్ట్ 4-5 years, రోహిత్ 5 years, మనోజ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఈ ఫిలిం ఈ ముగ్గురు కలిసి ఈరోజు చేస్తున్నారు. ఇది వీళ్ళ కోసం బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా, వీళ్ళ కోసం విజయ్ కోసం బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను సినిమా కొంత పార్ట్ చూడటం జరిగింది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కొన్ని ఎపిసోడ్స్. విజయ్ వరకొట్టేసాడండి, అంటే యాజ్ అ డైరెక్టర్ విజయ్ వరకొట్టేశాడు. అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంకా రైటర్స్ కానీ అందరూ కూడా, అలానే మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు, అంటే ఎంత ప్యాషన్ అంటే ఒక
కార్పొరేట్ సంస్థ నడిపేట్టు ఉంటుంది. ఈజ్ దగ్గర కదా ఆయనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తుంటాయి, అన్ని డీటెయిల్స్ చూసుకుంటారు ఆయన దగ్గర ఉంది. అండ్ అలానే అదితి శంకర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. ఆనంది గారు, దివ్య పిల్ల గారు, శ్రీచరణ్, ఎవ్రీవన్ సాంగ్స్, బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ రేపు ప్రతి థియేటర్ వచ్చే వాళ్ళకి ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు. అండ్ మీ క్యారెక్టర్ ఏంటి చూడడానికి మేము రెడీ ఆన్ May 30th. నేను కూడా ఒకసారి స్క్రీన్ లో తీసుకున్నాను నాకు కూడా. రమేష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ డైరీ ఫిల్మ్ చూశాను, విజయ్ నాకు చూపించాడు. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నాకు రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇంత బాగా విజయ్ తీయగలిగాడంటే కారణం రాధామోహన్ గారు, శ్రీధర్ గారు. ఏం కావాలని ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు, అందుకు చాలా బాగా వచ్చింది. ఒక రీమేక్ చేయడం చాలా కష్టం, అదేంటో నాకు తెలుసు, ఎందుకంటే చాలా రీమేక్ చేశాను. ఎక్కడ ఆ రీమేక్ లో ఉన్న ఆ ఫ్లేవర్ పోకుండా తను అనుకున్న చేంజెస్ తో పాటు చాలా బాగా చేయాలి. కానీ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు. ముగ్గురు హీరోలతో 4 నెలల్లో సినిమా రద్దు చేయడం అంటే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో అలా చేసింది మా అనిల్ రాజు గారు. అసలు మామూలు 4 నెలల్లో సినిమా అయిపోయింది. సేమ్ అలా అదే అనిల్తోనే సంక్రాంతికి వస్తుంది స్టార్ట్ అయ్యి సేమ్ అలాగే బౌర్యం కూడా చేశాడు, డిసెంబర్ ఫినిష్ చేశాడు. ఎంత కష్టమో నాకు తెలుసు అలా చేయడం. అంటే అందరు కమ్యూనికేషన్ కావాలి దానికి. విజయ్ కి ప్రొడ్యూసర్స్ ఎంత సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్ అందరూ కూడా అంత బాగా సపోర్ట్ చేశారు. రైటర్స్ వెంకట్, సత్య గారు, అలాగే ఎడిటర్ ప్రసాద్ గారు, బ్రహ్మకడలి గారు, కెమెరామెన్ జాతంత్ గారు, అందరూ కూడా ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ ఇవ్వబట్టే విజయ్ అంత బాగా చేయగలిగాడు. సినిమా చాలా బాగా వచ్చిందండి. థియేటర్ వచ్చి అందరూ చూడండి. ఆల్ ద బెస్ట్ అండి. మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. టీం అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఆల్ ద బెస్ట్ అండి. అందరూ థియేటర్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫైట్ మాస్టర్ నటరాజ్ గారిని కూడా వెరీ క్విక్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫైట్ మాస్టర్ నటరాజ్ గారు, సినిమాలో ఏ రేంజ్ లో ఫైట్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం ట్రైలర్ లో మచ్చుకి కొంచెం చూసేసాము. మిగిలినంత May 30వ తారీఖున చూడబోతున్నాము. నటరాజ్ మాస్టర్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ హరి సార్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు విజయ్ గారు ఈ సినిమా అవకాశం ఇచ్చిన యాజ్ అ కెమెరామెన్ గా. మా ప్రొడ్యూసర్ శ్రీధర్ మెక్కంటి గారు, రాధామోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ సాదా ఫస్ట్ హాఫ్ ఇస్ రోలర్ కోస్టర్ లాగా పరిగెడుతున్న సినిమా. అండ్ మెయిన్ మై బ్రదర్ శ్రీచరణ్ బాకల వాట్ ఏ బీజియం గివెన్ బ్రో, ఫెంటాస్టిక్ బీజియం. అండ్ సినిమా హోల్డ్ చేస్తుంది, ఫెంటాస్టిక్ ఉంది. 3 క్యారెక్టర్స్ ఎక్కడ తగ్గలేదు. ఎవరైనా డల్ అవుతారు, రోహిత్ గారు, సాయి గారు, ఎవరు డల్ అవ్వలేదు, మనోజ్ గారు, ఫెంటాస్టిక్ ఉంది. అండ్ మెయిన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎడిటర్ చోటక ప్రసాద్ గారు, వెరీ షార్ప్ క్రిస్పింగ్. అండ్ వెన్ వాచింగ్ ద మూవీ మిడిల్ ఆఫ్ ద గెట్ ద కాల్ విత్ బెల్లంకొండ సురేష్ గారు ఈజ్ ఆస్కింగ్ సార్ హౌ ఇస్ ద మూవీ సార్, ఈజ్ ఫెంటాస్టిక్, ఇస్ కరెక్ట్ షార్ప్. రోలర్ కోస్టర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెడుతుంది. జస్ట్ సార్ ఐ కేమ్ అవుట్ ద మూవీ, సో అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఫైట్ మాస్టర్ నటరాజ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ కి, అండ్ మా ముగ్గురు మనోజ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్న ఇక మీ గురించి ఏం చెప్పాలండి, ఇక చెప్పేది ఏం లేదు నా దగ్గర. ఏదేమన్నా మా May 30th చూసారన్న, మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఎలా అయితే యాక్షన్ వచ్చారో చూసారో, మీరందరూ మన ఫ్యాన్స్ అందరు ఎలా చూస్తారో చూస్తున్నాను వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, so thank you so much everybody, wonderful technicians and actors, అలాగే మంచి